ఉద్యోగం రాలేదన్నదే మన బాధ. మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నదే మన పెద్దల నిస్పృహ. అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా? ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా? పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా. అమ్మాయి నువ్వు వడ్డించు. ఇంట్లో నేను నిండుకుందత్తయ్య. అయ్యో అయ్యో, పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే. చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా. నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది? ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే, నెత్తి మీదకి నూనె కరువే. ఏం ఉద్యోగం చేస్తున్నావో ఏమీ ఎలగ పెడుతున్నావు. ఆ మహారాజు కడుపును పుట్టావు. చిన్నాడా, ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసిన రావుకోటి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే, నీకున్నపాటి బుద్ధి పెద్దదుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రాంకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా? అబ్బో, ఏంటే అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో, దీనికి దూకుడు ఎక్కువైపోయింది. ఇక పెళ్లి చేయాల్సిందే. లలిత, ఒరే, వస్తాను. సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాను పెడుతున్నారు. నువ్వు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే ఆఫీస్ ఉత్తరంలే అమ్మా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగేనండి. లక్ష్మి, వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి. ఈడి క్రాపు, ఈడి షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళంలా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ అవ్వాలా? గురువా, హలో చెప్తాను. ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బ తినేసావు గురువా, నీకు బాడీ ఉంది గాని మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారు అని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది. యువతలు నేను రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వేటా ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగా ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని. ఆ చిల్లర మన ఇద్దరం సరిసమానం పనిచేసుకున్నాం. ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ ముఖం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని బోర్డు కట్టినట్టు అనిపించింది. అలో వింటున్నావా? వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గాని కలేజా లేదు. నీ కలేజా నా ఐడియాలు జాయింట్ చేస్తే కుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను. వస్తా. గురువా, హలో, ఇది ఎక్కడ పీకులాట పంచాంగం నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామేసేస్తా? హాపడక బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా, ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళ కనపడుతున్నాను ఎట్రా? ఏటి ఎదవేస్తాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే ఉంటా.
ఓర్ని, నీ బాడీ ఎంత చూసినా చేరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఏ మాయ కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయల పకిరిగాని చూపిస్తాను, పద. హలో పద. నువ్వు ఎక్కడ ఉండు బ్రదర్. ఏరా నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబాయ్ బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే ఎదవే ఈ ఎదవ పనులోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు. అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఎత్తాడని. మనసేంద్రి కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసి ఓకే. ఓకే అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణుడు తాలూ కవచకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ్య నుంచి సెపరేట్ అవ్వడం. మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈయన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటా, కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకోరా, ఊరుకో. అది ఈడితో న్యూ సెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు. సరేలా తాలే. ఎళ్ళు బాబా, ఎళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు బాబా. అది అదిరా బాబా, అది బాబు, నువ్వు చూసుకోవాల్సిన శాలిటీ అదే. బాగా చూసావా? నిజమే వరాలా, నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు, ఇది ఆఫీసు. ఇదిగో ఆయన వాకింగ్ చూసాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం. పద పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్స్ చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లున్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వెనికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు.
సరేలే ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. ఈ చీపురు పట్టుకోండి, పట్టుకోండి. ఓసి నీసం పత్తేగా చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్నెవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని దయచేయి. అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది. మీ ఇంటికి నేనే బరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి? చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు. నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. పోనీ ఉండని. ఇదిగో చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, 2 పూటలు భోజనమా? నేనెంత తింటానండి? 4 ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, 2 పూట్ల భోజనానికి టిఫిన్ కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది. అయితే అయిందిలేవే, 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకొచ్చు కాదు, పంచి కట్టుకొని రా. అదేమిటే, ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తినే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం తాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. అవునులే అత్తయ్య, పెట్టేది పెడుతూ మాటలంటుంది దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, పోసి నీ అమ్మ కడుపు మాడా. నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మా. ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు. నాకే అదేంటది? ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య. అయ్యో, ఎవరమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పని మనిషి ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతి పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే ఏం చేయాలి? చెల్లెలున్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అది కాదు నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పలనే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించొచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏం లేనాయనా. నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు. చూసావా వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి 2 జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. 2 జిల్లాలకి.
శరణు గణేశ గజముఖ వదన శరణు గణేశ గౌరీ పుత్ర శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ. అన్నయ్య అన్నయ్య తీసుకో. అమ్మా దేవుడి పూజ అయిపోయింది, పొట్ట పూజ చూడమ్మా. నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు అటు ట్యూషన్ కి, నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు. ఈ పాటికి వార్తలో వంటి పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్లే బట్టల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెళ్తున్నాను. చెల్లాయ్, మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది. ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది. ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు. అసలు ఉందో లేదో. అన్నయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది. అర్జెంటే నన్ను వదలవే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. అమ్మా, నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది, రంగుల చిత్రమేది, రాజుగా నటించిన చిత్రమేది, పేదగా నటించిన చిత్రమేది, దొంగగా నటించిన చిత్రమేది, విలన్ గా నటించిన చిత్రమేది, ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. ఏమండి? వస్తున్నా బాబు. ఏమయ్యా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు? ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో. మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి. లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి. లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి పడిపోద్దని. మరి ఎవరండి వచ్చింది? అమ్మో, విడు ఏమిటండి ఇవన్నీ నీ రచనలే. వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది. 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా. ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి? ఇటు కాదు, ఇటు పోతాను. పిన్ని, మళ్ళీ ఏమిటో. ఏమిటి పిన్ని, ఏమిటి గొడవ? ఏం లేదురా, ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే పడి ఉంటానే. నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠికగా రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను. ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని, నువ్వు ఎవరిని ఏం అడగకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా, నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను. అలాగా? ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? ఏమిటి? రమ్ పమ్. చాలా బాగుందిరా. బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే, నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి. ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను, మిమ్మల్ని తప్ప. ఒరే, అంతా బాగానే మేనేజ్ చేసావురా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. మీ పిన్ని. బాబాయ్, పిన్ని ముందు నువ్వేమన్నాను, పిన్ని వెళ్ళాక అన్నావా? నేను ఊరుకోను. ఓహో, నువ్వు దాని పార్టీ కదా. అవును, పిన్నంటే ఎవరనుకున్నావు? మా అమ్మ. ఒరే, ఇది ఏనాటి బంధమోరా. 15 సంవత్సరాల క్రితం మీరెవరు, మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు. ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు, కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా. అది మా అదృష్టం బాబాయ్. నువ్వు లేకపోతే మేమేమైపోదాం. చూడమ్మా, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను, పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా. పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలే దాని డ్యూటీ. రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత. మన బంధుత్వాలు కూడా అంతేరా. అయ్యో, టైం అయింది బాబాయ్. నువ్వు ముందు సరిగ్గా నిలబడు, ఇప్పుడు బయలు. ఓకే, నువ్వు రామ్మా. వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికెళ్తారు? ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను. అమ్మా, పేపర్. పంతులు గారు, పేపరు. అమ్మయ్యా, పేపర్ బాయ్. నన్నే? అవును, నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు. ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏయ్,
ఏమిటి వెటకారంగా ఉందా? అసలు పేపర్ని అలా రాయిస్తున్నట్టు విసడం ఏమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చు అనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఆ పేపర్లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమే మరదలా, ఆ పేపరు నీకు ముందే తెలుసా? ఏంటే రోడ్డు మీద పరాగడితో పరాసుకెళ్ళటే చెప్పా. పరాయివాడు కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్. ఏటే బాయ్ ఫ్రెండా? చెట్టంత బావగారిని, నీ ఎక్కకు మొగుణ్ణి, నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయినా, మ్యాన్ ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే. ఇదిగో, రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. ఆహా, నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా? చూడవే, నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది. Shut up. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు. మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు, 4 బాదడానికి గొడ్డువి కాదు. ఛీ! విన్నావటి నీ చెల్లెలు ఏముంటుందో? నీ మనిషిని కాదట, పశువుని కాదట. మీ ఇద్దరిని- అక్కడ ఎందుకు అలా కొడుతున్నావు? ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని. మళ్ళేనో నేను మనిషిని కాదు, పశువుని కాదా? ఇదిగో, నేను బ్రతిమాలుతున్నాను, అక్కడేం చేయకు. చిచి, నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో. ఈ దుర్మార్గుడికి ఇది అలవాటేగా. ఊరుకోక. ఓసస్, మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి నా వాళ్ళు చీదర కొట్టింది. స్నానానికి నీళ్ళు పెట్టండి. ఊరుకోక. ఇది రోజు ఉండే భాగవతమే కదమ్మా. ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు. ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది. సరే, తొందరగా బయలుదేరు, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ 7 కొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను. నువ్వు పేపర్ బాయ్ కదూ, మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని. జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను, గెలుస్తూనే ఉంటాను. పదండి పదండి. నువ్వెక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్వ్యూకేనండి. నువ్వు ఇంటర్వ్యూకా? నేను బిఏ పాస్ అయినండి. ఆశ్చర్యపోకండి, ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతారు కానీ. ఓకే, ఎస్, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే? ఓకే ఓకే సార్. ఏమనుకుంటావమ్మా? ఏమున్నాయి? తట్టలుగా బేల్పూరి, థాయ్పూరి, సేవ్పూరి, పాన్పూరి ఉండాది. గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది. ఆంకలుగా పెసరట్టు ఉండాది. డ్రమ్ములుగా కాంపి టీ ఉండాది. బకెట్లుగా సాంబార్ ఉండాది. చేతులు వేస్తామా కాలు కొంటది, నోట్లో వేస్తామా చల్లగా ఉంటది, కడుపులో వేస్తామా అడుక్కుంటది. ఏమడుకుంటా అడుకోమా, లోపల ప్లేట్ కడుకోవాలా? రే నోరు మీద. వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లో పుట్టాడండి. అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది. ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్. నా డ్యూటీ అయిపోయింది, నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో. కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్. వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్. తీసుకోండి. మీరు గడియారం? ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు? నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్. చెప్పండి. ఏం చెప్పమంటారు? పోనీ నన్ను చెప్పమంటారా? చెప్పండి. మీకు అక్కగారు ఉన్నారు, చాలా మంచివారు. మీకు బావగారు ఉన్నారు, చాలా మంచివారు కారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు. am I right? ఎవరో చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్. మీకు ఉద్యోగం కావాలి అంతేగా? అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేమిటి? అవునండి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఎస్, మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదేమిటి? ఇది విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్. మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి. ఇఫ్ యూ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను.
నమస్తే. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగేదాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు విస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక. శంభో శంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలుగాని పట్టాయా లేక దింగరి పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విస్కీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామోనని నాకు అనుమానంగా ఉంది సార్. దెయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబోయ్, నేను తాగలేదు సార్. మా అమ్మాయి తోటి మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరే, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను. సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను. అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి. ఆ బ్రాంతియే నన్ను రారా నాన్న నన్ను తాగు అంటుంది, తాగుతున్నాను. ఒరే నిశాచరా, ఏం సమతేరా? పురుగుల మందు పిలుస్తోంది, ఎండ్రిని పిలుస్తోంది, ఎలకల మందు పిలుస్తోంది, గేదె కుడితే పిలుస్తోంది. తాగతావా? ఇక నేను భరించలేను. అన్నమ్మా, నువ్వేసినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు. మీ సొమ్ము తిని బతుకుతున్నానా? మీ బ్రాంతి దాగి బతుకుతున్నానా? నా మేనగోరుడు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఊరికేరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. శంభో శంకర. ఒరే నిశాచరా, ఏమి సమాచారం? నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా. మహాప్రసాద్. ఏమయ్యా సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, అది రే. మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పు. అదే డాడీ, ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ, డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు సార్. దండాలు ఫియట్ కార్ లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747 రూపాయలు 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా, మీది మనసు కాదండి, ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అమ్మట అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెట్లు అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు.
అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. ఇదిగో, పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను నా మొహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావులే చెప్పు. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగూ అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. Is it? ఆ, ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వెళదామా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నీ చెల్లెల్ని నేను ప్రేమించాను, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు, అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. ఆహా, కాస్త చెప్పు. నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు, ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు అన్నమాట తప్పడే. యు ఆర్ కరెక్ట్ అన్నయ్య. నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు. కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు. అబ్బే ఏది ఇప్పుడే. కూర్చో తమ్ముడు, కూర్చో. అమ్మాయి లత. అన్నయ్య, లతను నువ్వు చాలా గారాభంగా పెంచుతున్నావు. క్రమశిక్షణలో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అమ్మాయి, నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇక నా మనసులో లేదు. నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళు చూడలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా? అమ్మో నాన్న. ఏమిటి నాన్న? ఇంకేమిటమ్మా, అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా, మీ బాబాయ్ వేడెక్కిపోతున్నాడు. నువ్వు తొందరగా రావాలి. బాబాయ్ వచ్చాడా? వావ్, పద పద. హలో, ఉన్నారండి? ఒక్క నిమిషం. ఎవర్రా? ఎవరో మినిస్టర్ గారంటండి. మినిస్టర్ గారా? హలో, నమస్కారం అండి. ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా, మన సదానందం లేడు, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మర్ది పేరుస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ కుర్రని సెలెక్ట్ చేయి. అతనికి బొత్తిగా మెరిట్. మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నయ్య? మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇమ్మని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాడు. మోసగాడినైనా నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు. ఎంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ 1 కుర్రాడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరపు ఎక్కువ, మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. ఏ అలా చేస్తావా? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి. చేస్తానులే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు.
సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిళ్ళు ఫైల్స్ జారిపోతుంటాయి. వీడికి ఏకంగా కాలే జారినట్టుంది. గారు నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే మరండి గీకోతారా? గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు, ఏమనుకోకండి. బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ? యా, సీనియర్ కాల్స్ వచ్చా? పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవునవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చా? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. బాయ్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికున్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు. ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీఈస్ ఎ లయర్, హీఈస్ ఎ డెసర్టర్. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు. అమ్మా, ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు? నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది. ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు? ఈ మనిషి నేర ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పీడ అవగలదు, నాకు మనశ్శాంతి ఉండదు. భార్గవ, ఏమిటా ఈ పని? ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా. అమ్మా భార్గవ, మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద? గుమ్మానికి రాసిన పసుపు, గుండెల మీద తాళి, నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా. నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనద్దు. ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏమైంది? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు, ఏమిటి దానికి అర్థం? పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట. అలాగే
అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగైపోతాయి. ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏమిటి సరిగ్గా చెప్పు. నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుంటా నేను కూడా ఆటో నడుపుతాను. భార్గవ, ఆ మాట అనొద్దురా. ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను. ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను. అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేనురా. వద్దు. ఈ దేశంలో మేధావులు నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహంతో రోడ్డులు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా. ఏం జరుగుతుందిరా? రక్తపాతం. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా, అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది. ఏరా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? అదొక్కటేరా మనపోటి మధ్యతరగతి వాళ్ళకు మిగిలిన ఆస్తి. జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు. సరే సరే, నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది, వెళ్ళి ఓదార్చు. ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది. అయితే నన్ను ఓదార్చు. దేనికి? నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం నువ్వే వేస్తామని వరం ఇచ్చి వచ్చాను. పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా? నేను వెయ్యను, పో. చంపేవు పో. నా మాట విని నువ్వు వరుదిని వేషం ఏవే వేస్తానే. ప్రవరక్షుడు ఎవరేస్తారు? ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇతని చూడు, వీడా నోసుల సొద్దు. పోనీ ఇతను, వీడు సెన్సుల సొద్దు. పోనీ ఇతను, అబ్బా వీడు బ్రెయిన్ సొద్దే. అందుకే దాన్ని అలా ఉడికిస్తారు. అసలు ఫోటో చూపించండి. రే భార్గవ్, నా మాట వినరా. నీ గడ్డం పుచ్చుకుని బతిమాలతాను. నా మాట వినరా. నన్ను విసిగించుకో. రే భార్గవ్, ప్లీజ్ నా మాట వినరా. నేను విన్నానంటే పెద్దమ్మా, ఏమిటా మాడవాసన? మాడిపోయిందా? లేదులే, ఇందా కూరగాయలు. నా తల్లే, బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే. నీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నారా? నా కోసం వేరే వేషం. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అన్నది నా ప్రిన్సిపల్ రా. నేను వెయ్యను. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను రా. నా పొరుగు పోతుందిరా. నా కోసం వేషం వేయరా. నువ్వెప్పుడొచ్చావు? మీరన్నే గడ్డం పట్టుకొని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను. చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తూ నుంచోపోతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఒకటి. వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? ఎవరు వేస్తున్నారు? లత. లత అయితే ఒప్పుకుంటావా? చచ్చా, లత ఏంటి, పీత ఏంటి? ప్రిన్సిపల్సే. కరెక్టరా, కానీ టికెట్లనే అమ్మేశారు దేవుడు. టికెట్లన్నీ అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికా? కాదురా, ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. రే ఓసారి ఇంకో. చచ్చా, బాగోదు, మావిడుంది. నేను లోపలికి వెళ్తాను. ఇంకొక పైన నేను తనాల్సిందే. ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడి కదరా. అంత గ్యాస్, ఇదంతా లత కోసమే. లత ఎవరే? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.